కూటమిలో భాగంగా బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఎందుకో చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ పెద్దలు అంతగా నమ్మట్లేదు, నమ్మరు కూడా. ఎందుకంటే ప్రీవియస్లో జరిగిన ఇన్సిడెంట్స్, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మాటలు మాట్లాడారో అవన్నీ బీజేపీ పెద్దల మధ్యలో ఉన్నాయి. బట్ తప్పని పరిస్థితుల్లో కూటమిలో భాగం అవ్వాల్సి వచ్చింది. బట్ ఎంత కాదు అనుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక అభిమానము, ఒక ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది బీజేపీ పెద్దల్లో అనేది కూడా వినపడుతుంది. ఆస్కారం ఉందంటారా? ఇక్కడ రాజకీయాల్లో అభిమానాలు, దురభిమానాలు, ప్రేమలు ఇలాంటివి ఏమి ఉండవమ్మా. ఇవన్నీ కూడా అర్ధరహితమైనటువంటి మాటలు. ఇక నమ్మటం నమ్మకపోవటం అనే విషయానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ నమ్మటం అనే విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తాను. బీజేపీ చంద్రబాబు నాయుడు గారిని ఎలా నమ్మటం లేదో చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీని ఇంటర్న్ నమ్మటం లేదు. అది ఇక్కడ గమనించాలి. కానీ మరి ఎందుకు కలిశారు వీళ్ళు అంటే ఇద్దరూ పరస్పరం తిట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మన నరేంద్ర మోడీ గారిని తిట్టడమే కాదు, ఆ వ్యక్తిగత దోషంలో అన్ని చేశాడు సరే ఆయన. అంతేకాదు ఇంటర్న్ ఆంధ్రప్రదేశ్కి స్వయంగా వచ్చి నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని ఆయన చేయగొట్టి ఏటీఎం అని చెప్పని ఆయన కూడా మాట్లాడారు. సో దట్ ఏంటంటే కానీ ఇంత పరస్పరం దోషణ భూషణాలకు పాల్పడినటువంటి వాళ్ళు ఈ రోజున ఒకరినొకరు కౌగులించుకొని చిరునవ్వులు చిందించుకుంటూ చెవుల్లో గుసగుసలాడుకుంటున్నారు అని అంటే ఇదే రాజకీయాలంటే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకోవటం అని ఆ ముత్యాలముఖి సినిమాలో ఎంవిఎల్ అని ఆయన రాసిన డైలాగ్ చాలా పాపులర్ డైలాగ్. ఆ విధంగా ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకునేటువంటి రాజకీయం తప్ప అక్కడ ఏమీ ఇది లేదు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అంటే వాళ్ళకి ఏదో ప్రేమాభిమానం ఉందని, పుత్రవాత్సల్యం ఉందని అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే రాజకీయాలు అనేవి పచ్చి అవకాశవాద రాజకీయాలు. ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరినైతే పరస్పరం నిందించారో వాళ్ళకి తలుపులు బార్లా తెరిచి వాళ్ళు ప్రవేశించారు. అయితే భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక శక్తి, ఎన్ని రకాలుగా అణిచివేసినా సరే పైకి లేచేటువంటి శక్తే తప్ప అణగారిపోయేటువంటి శక్తి కాదు. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అణచివేత విధానాలకి మరొకరైతే ఈ పాటికి కుంగిపోయేవాళ్ళు, పత్తా లేకుండా పోయేవాళ్ళు. వాటన్నిటినీ కూడా తట్టుకొని తలెత్తుకొని నిలబడగలుగుతున్న వ్యక్తి అంటే ఒక శక్తి అనేటువంటి వాస్తవం బీజేపీకి తెలుసు భవిష్యత్తు రాజకీయాల్లో. అందుకనే ఏది రకంగా వచ్చినా కూడా ఈ శక్తితో మనకు అవసరం ఉంటుందని చెప్పని ఇప్పుడు ఒక తలుపు బదులు కిటికీ తెరిచి ఉంచారు. ఎందుకు ఉంచారు అది కూడా అన్నట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ అనేటువంటి జననమే కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యతిరేక ఆలోచనలతో, వ్యతిరేక పోకడలతో ఆవిర్భవించిన పార్టీ అది. సో అది అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరనేటువంటిది వాస్తవమే. కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్లో వాళ్ళు అధికారంలో ఉన్నా, అధికారం కోల్పోయినా, అధికారంలో ఉన్ననే మాట 2 సార్లు అధికారాన్ని అందించింది ఎవరంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు. ఆయనే లేకపోతే ఎప్పుడో అసలు కాంగ్రెస్ పార్టీ మట్టిగరిచేది. కానీ వాళ్ళకి కావలసినంత సముచితమైనటువంటి స్థాయిలో పార్లమెంటు స్థానాలను అందించడం కానీ, అన్ని రకాలుగా అండగా నిలబడటం కానీ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. 2 times దట్టు. ఆ మినిమం కర్టసీ అనేది కూడా లేకుండా పూర్తిగా ఒక అంటూ ఉంటారు. అయితే నేనైతే మాట అనను, కానీ సోనియా గాంధీ గారి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఆవిడ ఇది నియంత్రిత భారతీయ ఆత్మ కనుక ఉంటే అంత పాశవికంగా ప్రవర్తించేది కాదు. సో అదంతా కూడా ఏంటంటే ఒక హిట్లర్ తరహా ఆలోచన విధానాలు అని చెప్పంటారు. ఆ సంగతి పక్కన పెట్టినట్లయితే, ఆ వ్యక్తిగత నిందారోపణలు పక్కన పెట్టినట్లయితే అది బాగా పబ్లిక్లో చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది అంటే కంటిన్యూస్గా కాన్స్టాంట్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పతనాన్ని కోరుకోవటం అనేది మాత్రం అతి శోచనీయమైనటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఏవో స్పర్ధలు వచ్చాయని చెప్పంటే పెద్దలు మనకెందుకులే అని చెప్పి ఊరుకోకుండా పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తిని పిలిచి మాట్లాడి ఎగదోసి తెలంగాణ నుంచి ఆంధ్రాకి పంపించారు. ఆంధ్రాకి పంపించి అక్కడ ఏంటి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ఎజెండా కాదు, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని నిందించేటువంటి ఎజెండా. తర్వాత కూటమి అంటే తెలుగుదేశం పార్టీ ప్లస్ ఇంకా బీజేపీ వగైరా కూటమి, వాళ్ళ పాలసీని, వాళ్ళ యొక్క ఎజెండాని ఈవిడ ఇంప్లిమెంట్ చేయటం.
వాళ్ళు ఒక ఇష్యూ ట్యాకప్ చేస్తారు, వెంటనే అక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది. వాళ్ళు ఒకటేదో నిందిస్తారు, ఎస్ నేను కూడా అని చెప్పని వచ్చి. ఇదే కాంగ్రెస్ పార్టీ పాలసీగా అయిపోయింది. ఇక మాణిక్యం ఠాకూర్ అనే అతన్ని తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళగొడితే ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చి అతను చేసే పని ఏంటి? సహజంగా ఎవరైనా విపక్షాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అరాచకాలని వాటిల్ని నిలదీసి ప్రశ్నించాలి. కనీసం అక్కడ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఈ మాణిక్యం ఠాకూర్ అనే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి కనీసం పల్లెత్తు మాట కూడా తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆ కూటమి ప్రభుత్వ పోకడలను కానీ ఇతను మాట్లాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఒక రాయి జగన్మోహన్ రెడ్డి మీద వేస్తూ ఉంటాడు. ఆ రకంగా మనకు ఆగర్భ శత్రువు జగన్మోహన్ రెడ్డిని భావించేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఈయన సపోర్ట్ ఇస్తాడని అనుకోవాలి మనం. అది ఏ రకంగా నైతికంగా చూసినప్పుడు ఎంతవరకు ధర్మం. కాబట్టి అనివార్యంగా గెలిచే అందులో మోరోవర్ ఇక స్పెక్యులేషన్ ఆస్పెక్ట్ లో బొత్స సత్యనారాయణ చెప్పినట్టు ఎవరైనా గెలుపు గుర్రం మీద పందెం కాస్తారు, అలాగే గెలుపు గుర్రం వైపే చూస్తారు. అన్లెస్ అండ్ అంటే ఈ గుర్రం మంది ఓడినా గెలిచినా అనుకుని ఓన్ చేసుకునేటువంటి వాళ్ళు అది వేరే మినహాయింపు వాళ్ళకి. ఆ పరిస్థితుల్లో తటస్థంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సహజంగా దేనికి సపోర్ట్ చేయాలి? బీజేపీకి చేయాలి. ఆ బీజేపీకి చేస్తున్నటువంటి దీన్ని వీళ్ళు రంధ్రాన్వేషణ చేసి దీని మీద కూడా బురద జల్లేటువంటి పని చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. సార్, ఆంధ్రప్రదేశ్